మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే క్లుప్త వాగ్దాన సందేశ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు కృపలో మీరందరూ కూడా బాగా ఉన్నారని విశ్వసిస్తూ ప్రభువు నామమును స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశముగా లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనమును మనం ధ్యానాంశముగా చేసుకుందాం. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అనే మాటను మనము లూకా సువార్త 8వ యేసు క్రీస్తు వారితో ఆ యాయిరు అంటూ ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోతున్న స్థితిలో ఉంది గనుక తనను రక్షించమని యేసు నొద్దకు వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. అంతలో ఒకరు వచ్చి ఆ యూదుల అధికారి అయిన యాయిరుతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు, నువ్వు బోధకుడను, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఇంకా శోధించవలదు, ఇంకా నువ్వు అడగవద్దు, ఎందుకనంటే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. అంతలో దుఃఖ సాగరములో మునిగినటువంటి యాయిరును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నమ్మిక మాత్రము ఉంచు, నీ ధైర్యము నువ్వు కోల్పోకు అని ధైర్యపరిచే మాటలను, అభయమిచ్చే మాటలను దేవుడు యాయిరుతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ యొక్క వాక్య భాగములను మనము చూడగలం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య నామము అభయమిచ్చేటువంటి నామం. యేసు క్రీస్తు వారు అభయమిచ్చేటువంటి దేవుడు. చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి దేవుడు. దుఃఖ సాగరములో ఉన్నటువంటి యాయిరును ఓదార్చి ధైర్యము చెప్పి అభయమునిచ్చినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు అభయమిచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు యేసు చెబుతున్న మాట ఏమిటనంటే, నీ ప్రతికూల పరిస్థితుల్లో సైతము నమ్మిక మాత్రము ఉంచు అనే మాటను. ప్రియమైనటువంటి వారలరా, యేసునందు నమ్మిక ఉంచాలి. సాక్షాత్తు తండ్రి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే చెబుతున్నారు ఈ మాట. ఏమిటనంటే, నువ్వు నమ్మిక మాత్రము ఉంచు. ఈరోజు అనేక సందర్భాలలో దేవుని ఎడల నమ్మికను చాలామంది కోల్పోతూ ఉన్నారు. కనుకనే అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు. కనుక యేసు చెబుతున్న మాట ఏమిటనంటే, మీరు నమ్మిక మాత్రము ఉంచండి, కార్యము చేసేది నేనే అని యేసు క్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు. యేసు క్రీస్తు యందు మనం నమ్మిక ఉంచితే ఏమవుతుందో అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు యందు నమ్మిక ఉంచితే మొట్టమొదటిగా ఆత్మీయ గుడ్డితనము నుండి మనం విడిపించబడతాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే, గుడ్డితనము కలిగినటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఆనాడు బెతెస్దా కోనేరు వద్ద గుడ్డివాడు ఉన్నప్పుడు ఆ గుడ్డివాడిని చూచి ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటనంటే, నేను నీకేమి చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగాడు. ఆ గుడ్డివాడు, నేను చూపు పొందాలని కోరుకుంటున్నానండి అని చెప్పాడు. అయితే నేను ఈ పనిని నీకు చేయగలనని నువ్వు విశ్వసిస్తున్నావా అని వారిని అడిగినట్లుగా దేవుని యొక్క లేఖన గ్రంథంలోంచి మనం చూడగలం. గుడ్డివాడిని సూటిగా ప్రభువు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. వెంటనే ఆ గుడ్డివాడు, అయ్యా నీకు సమస్తము సాధ్యమే కదా అని సెలవిచ్చాడు.
అతని నమ్మిక చొప్పున అతనిని దేవుడు స్వస్థపరిచి అతనికి కళ్ళను అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనకున్నటువంటి ఆత్మీయ గుడ్డితనము నుంచి మనం విడిపించబడతాం. అంటే ఇహలోక దేవత దేవుని యొక్క మహిమను చూడకుండా మనకు కలిగిస్తున్న అంధత్వములో నుంచి, గుడ్డితనములో నుంచి మనం విడిపించబడి దేవుని కార్యాలు చూడాలి అని అంటే మనము ఖచ్చితంగా దేవుని యందు, అంటే యేసు యందు నమ్మిక ఉంచాలి. ఆనాడు గుడ్డివాడిని అడిగినటువంటి ప్రశ్నే తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు మనలను అడుగుతున్నాడు. నీ జీవితంలో నేను అద్భుతము చేయగలనని మీరు నమ్ముతూ ఉన్నారా? మీ జీవితములను నేను బాగు చేయగలనని నా యందు విశ్వాసం ఉంచుతున్నారా? మీ జీవితములో నేను బాగు చేయగలనని నా యందు నమ్మిక ఉంచుతున్నారా అని యేసు ప్రభు మనలను కూడా అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మన సమాధానం ఏమిటి? ఒకవేళ ప్రభువా నిజముగానే నీవు మా జీవితములలో అద్భుతములు చేయగలవని మేము నమ్ముతున్నాము తండ్రి అని ప్రార్థించగలిగితే నీకున్న ఆత్మీయ గుడ్డితనమును తీసి నిన్ను ఆయన విడిపిస్తాడు. గనుక యేసునందు నమ్మిక ఉంచడం వలన మనకు ఉన్నటువంటి ఆత్మీయ సంబంధమైన గుడ్డితనము నుండి మనం విడిపించబడతాం. రెండవదిగా, యేసునందు నమ్మిక ఉంచినట్లయితే మనము స్వస్థత పొందుకుంటాం. యాయీరు కుమార్తె విషయంలో యాయీరు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అతను అధికారి అయినప్పటికీ యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచాడు. కేవలము యేసు నీవు మాత్రమే చనిపోయిన నా కుమార్తెను బ్రతికించవలే దృఢ నిశ్చయముతో యేసు క్రీస్తు వారి యొద్ద కూర్చుని ఉన్నాడు. గనుక యాయీరు తన కుమార్తె విషయంలో అద్భుతాన్ని చూడగలిగాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి సోదరులారా, యేసునందు నమ్మిక ఉంచితే స్వస్థత మనకు అనుగ్రహించబడుతుంది. మూడోదిగా, యేసునందు నమ్మిక ఉంచితే మనము జీవము పొందుకుంటాం. ఈరోజు యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ఆయనే పరలోక రాజ్యానికి వారసుడని, ఆయన నామములోనే రక్షణ ఉందని, యేసే మార్గం సత్యం జీవమని మనం మనస్ఫూర్తిగా మన నోటితో ఒప్పుకుని ప్రభువును స్తుతిస్తే, ప్రభువునందు నమ్మిక ఉంచితే మనము జీవమును పొందుకుంటాం. యేసయ్యా, నువ్వే దేవుడవు, ఈ భూమి ఆకాశమును సృజించినటువంటి వాడవు, మమ్ములను కాపాడేటువంటి వాడవు, మా పితరులను కాచినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, మా కోసం ఈ లోకములోనికి వచ్చి సిలువ మరణమును పొంది మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడు నీవు. మళ్ళీ తిరిగి మా కోసము రానయ్యున్నావు. పరలోక రాజ్య వారసునిగా మమ్మలను చేయడానికి సిద్ధముగా ఉన్నావని ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి యేసు క్రీస్తును ఆరాధిస్తారో వారు జీవమును పొందుకుంటారు అని యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనములో మనము చూడగలం. నాలుగవదిగా, యేసు యందు నమ్మిక ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని ఎడల నువ్వు నమ్మిక కలిగి ఉంటే ఈ లోకములో అలాగే పరలోకములో కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకనంటే నీతికి కర్త అయినటువంటి దేవుని ఆరాధించడం వలన నువ్వు నీతిని సంపాదించుకుంటావు. ఐదవదిగా, యేసు క్రీస్తునందలి నమ్మిక ఉంచితే లోకమును జయిస్తావు. 1వ యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా యేసు దేవుని కుమారునని నమ్మి ప్రతివారును లోకమును జయించి ఉన్నారు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఒక్క నుంచి చెబుతా ఉంది. ఈరోజు
యేసునందు నమ్మిక ఉంచడము ద్వారా 5 ప్రయోజనాలు మన జీవితంలో జరుగుతాయి. అది ఏమిటంటే, మొదటిగా ఆధ్యాత్మిక గుడ్డితనము నుండి మనం విడిపించబడతాం. 2 స్వస్థత పొందుకుంటాం. 3 జీవమును పొందుకుంటాం. 4 నీతిమంతులుగా తీర్చబడతాం. 5 లోకమును జయిస్తాం. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచండి. ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది భయంకరమైన పరిస్థితి అయినా సరే, లేకపోతే అనారోగ్య పరిస్థితి అయినా సరే, అది ఆర్థిక పరిస్థితిలోనైనా సరే, కుటుంబ వ్యవస్థలోనైనా సరే, సమాజములోనైనా సరే, సంఘములోనైనా సరే, నువ్వు యవనస్తుడిగా ఉన్నా, వృద్ధాప్యములో ఉన్నా, బాల్యములో ఉన్నా, నడిప్రాయములో ఉన్నా, యేసు క్రీస్తునందలి నమ్మిక కలిగి ఉండండి. అదే మిమ్మలను దీవించి ఆశీర్వదిస్తుంది. గనుక నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, ముగింపులోనికి వస్తూ ఉన్నాను. నీ జీవితంలో సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. గనుక యేసు నామం ఒకటే శరణ్యం. ఈరోజు ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నిన్ను అన్ని విధాలా ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఏకైక మార్గం ఏదైనా ఉంది అనంటే అది యేసు చూపించిన మార్గమే. అదే పరలోక రాజ్యం. నిన్ను నన్ను నిత్య రాజ్య వారసులుగా చేయడానికే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు క్రీస్తు యందు నమ్మికను ప్రదర్శించండి. అది ఏ పరిస్థితిలోనైనా సరే, అయ్యా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక నా పట్ల అద్భుతము చేయవా అని ప్రార్థించగలిగితే, నీ నమ్మకత్వాన్ని బట్టే ప్రభు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ నువ్వు నమ్మకాన్ని కోల్పోతే ప్రభువు నీ యొక్క జీవితంలో అద్భుతము చెయ్యనేరడు అనే విషయాన్ని గమనించాలి. ఆనాడు యాయీరు యేసు క్రీస్తు పట్ల నమ్మిక ఉంచాడు గనుకనే తన కుమార్తె తిరిగి బ్రతికించబడింది. ఆనాడు భిక్షకుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు గనుకనే అతడు కళ్ళను పొందుకుని గుడ్డితనము నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు నీవు కూడా ప్రతికూల పరిస్థితుల్లో సైతము యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచడము నేర్చుకొనండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ నీ కృపలో జ్ఞాపకము చేసుకుని ఇట్టి రీతిగా ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనేటువంటి ఈ 6వ రోజు యొక్క ధ్యానములోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. అయ్యా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి. ఎల్ల వేళలా నీ యందు నమ్మిక ప్రదర్శించేవారిగా వారిని చేయండి. వారిని మీరు ఆదుకోండి, దీవించండి, రక్షించండి. మళ్ళీ మేము కలుసుకునే పర్యాంతము నీ కృప, నీ కనుకరము కాపుదల మాపై ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈ కార్యక్రమను వీక్షిస్తున్న వారందరికీ సదాకాలము తోడయుండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.